Good morning, students. Today we are going to discuss expression for a crippling load when both ends of columns are fixed. Okay, columns and starts లో end conditions are very important. So ఆ end conditions లో both ends of the columns are fixed అనే end condition చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ డయాగ్రామ్ చూద్దాం. సో ఈ both ends are fixed అన్నారు కాబట్టి సో ఇట్ సైడ్ మనకి బోత్ ఎండ్స్ ఆఫ్ ది కాలమ్స్ ఆర్ ఫిక్స్డ్. సో కాలమ్స్ మనం డాటర్ లైన్స్లో రిప్రజెంట్ చేయాలని చెప్పి లాస్ట్ వీడియో క్లాసెస్లో చూసుకున్నాం. సో దిస్ ఈజ్ ఫిక్స్డ్ ఇన్ పొజిషన్, దిస్ ఈజ్ ఫిక్స్డ్ ఇన్ పొజిషన్ అండ్ దిస్ ఈజ్ ఫిక్స్డ్ ఇన్ పొజిషన్. ఓకే, అట్ ద పాయింట్ ఆఫ్ ఏ, అట్ ద పాయింట్ ఆఫ్ బి. సో ఈ ఫిక్స్డ్ ఇన్ పొజిషన్ నుంచి డ్యూ టు ద అప్లికేషన్ ఆఫ్ లోడ్, ఇక్కడ లోడ్ అప్లై అవుతుంది, క్రిప్లింగ్ లోడ్ పి అనే లోడ్ అనేది అప్లై అవుతుంది. సో ఇక్కడ నుంచి లోడ్ అయిపోయిన మనకి ఇలా వస్తుందమ్మా. సో చూడండి, ఇది డిఫ్లెక్షన్ వై అనుకుందాం, దిస్ ఈజ్ డిస్టెన్స్ ఎక్స్ అనుకుందాం, స్మాల్ డిస్టెన్స్ ఎక్స్ అనుకుందాం, దిస్ ఈజ్ టోటల్ లెంత్ స్మాల్ లెంత్ ఎల్. చూద్దాం ఇప్పుడు డెరివేషన్లోకి వెళ్దాం. ఫస్ట్ కన్సిడర్ ఏ కాలం, ఒక కాలం తీసుకున్నాం. సో కాలం హ్యాస్ బోత్ ఎండ్స్ ఆర్ ఫిక్స్డ్. టాప్ at the end of A is fixed position, at the end of B is also fixed position. So రెండు సైడ్స్ బోత్ ఫిక్స్ అయింది. సో స్పాన్ లెంత్ ఈజ్ స్మాల్ ఎల్, కాలం స్పాన్ లెంత్ ఈజ్ స్మాల్ ఎల్. సో డ్యూ టు ద అప్లికేషన్ ఆఫ్ లోడ్, ఇక్కడ నుంచి లోడ్ అప్లై చేసాను, ఐఎమ్ అప్లై ఏ క్రిప్లింగ్ లోడ్ అట్ ద పాయింట్ ఆఫ్ బి. ఇక్కడ లోడ్ అప్లై చేస్తే ద కాలం విల్ టెన్స్ టు బెండింగ్. సో కాలం ఏమైంది, ఇలా బెండ్ అయింది, ఈ డైరెక్షన్లో కాలం బెండ్ అయింది. సో ఈ కర్వ్ని ఏమంటారంటే కాన్కేవిటీ అంటారు, కాన్కేవిటీ కర్వ్ అంటారు. సో ఈ కర్వ్ని ఏమంటారు, కాన్కేవిటీ అంటారు. ద కాలం విల్ టెన్స్ టు డిఫ్లెక్ట్ ద కాన్కేవిటీ కర్వ్. ఓకేనా. సో మ్యాక్సిమం డిఫ్లెక్షన్ ఎక్కడో చోట మ్యాక్సిమం డిఫ్లెక్షన్ వస్తుంది కాబట్టి ఇక్కడ డిఫ్లెక్షన్, మ్యాక్సిమం డిఫ్లెక్షన్ ఇక్కడ వచ్చింది అనుకుంటాం. ఈ డిఫ్లెక్షన్ నేను ఏమనుకుంటాను, రిప్రజెంట్ యాజ్ వై. సో ఎక్కడ డిఫ్లెక్షన్ వచ్చిందంటే అట్ ద డిస్టెన్స్ ఆఫ్ ఎక్స్ అనుకుంటాను. సో చూడండి, సో నేను స్టెప్ 1 ఏం చెప్పాను, ఎండ్ కండిషన్స్లో మనం డెరివేషన్స్ చేయాలంటే స్టెప్ 1 ఏం చెప్పాను, ఫస్ట్ బెండింగ్ మూమెంట్స్ని క్యాలిక్యులేట్ చేయాలని చెప్పాను. సో స్టెప్ 1 ఏంటి, బెండింగ్ మూమెంట్స్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో బెండింగ్ మూమెంట్స్ m ఈజ్ ఈక్వల్స్ టు, బెండింగ్ మూమెంట్ ఏంటింది, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో చూడండి, ఫోర్స్ ఇక్కడ కాన్కేవిటీ అంటే నేను ఏం చెప్పాను లాస్ట్ వీడియోలో, నెగిటివ్ సైన్ తీసుకోవాలని చెప్పాను. కాన్కేవిటీ అన్నప్పుడు నెగిటివ్ సైన్ తీసుకోవాలి. సో చూడండి, నెగిటివ్ సైన్ నేను ఇప్పుడు తీసుకున్నాను. సో ఇది వరకు ఉన్న ప్రాబ్లంలో మనం పాజిటివ్ సైన్ తీసుకున్నాం. ఒకసారి మీరు రిప్రజెంట్ చేసుకోండి, అక్కడ పాజిటివ్ సైన్ తీసుకుంటాం. ఈ కాన్వెక్సిటీ అంటే పాజిటివ్ తీసుకుంటాం, కాన్కేవిటీ కాబట్టి నెగిటివ్ సైన్ తీసుకుంటాం. ఇప్పుడు ఏంటి, బెండింగ్ మూమెంట్ ఏంటి, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఫోర్స్ ఏముంది, ఫోర్స్ పి ఉంది, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏముంది, వై ఉంది. ఓకే, ఇక్కడ వరకు బాగుంది. సో ఇక్కడ ఫిక్స్డ్ కదా, ఇక్కడ ఫిక్స్ అయింది, ఇక్కడ ఫిక్స్ అయింది. సో ఫిక్స్ అయినప్పుడు మొమెంట్స్ అనేవి యాక్ట్ అవుతుంటాయి కదా, ఇక్కడేమో ఈ ఫోర్స్ యాక్ట్ అవుతుంటుంది, ఇక్కడేమో ఇలా యాక్ట్ అవుతుంటుంది. ఓకేనా. సో మొమెంట్స్ అంటే ఇట్ రెసిస్ట్ ది అగెనెస్ట్ రొటేషన్ కాకుండా రెసిస్ట్ చేసేదే మొమెంట్స్. ఇక్కడ m0 అనుకుంటున్నా, ఇక్కడ m0 అనుకుంటా. సో మొమెంట్స్ కూడా యాక్ట్ అవుతున్నాయి కాబట్టి సో నేను ఇక్కడ మొమెంట్స్ని m0 అని రిప్రజెంట్ చేస్తున్నాను. ఓకే, m0. ఓకే, సో m0 మైనస్ p ఇంటూ వై, ఇది బెండింగ్ మూమెంట్స్ డ్యూ టు ద అప్లికేషన్ ఆఫ్ క్రిప్లింగ్ లోడ్. సో మనకేం తెలుసు, వీ నో నాకేం తెలుసు, వీ నో దట్ bending moment m is equals to ei into d square y by dx square. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటున్నా, దీన్ని ఈక్వేషన్ 2 అనుకుంటున్నా. ఆల్రెడీ తెలుసు మనకి ఈ m ఈక్వల్స్ టు ei into d square y by dx square. సో ఫ్రమ్ 1 and 2 ఈ రెండింటి నుంచి నేను ఏం రాసుకుంటున్నాను, ఫ్రమ్ 1 and 2 నుంచి ei into d square y by dx square ఈక్వల్స్ టు m0 మైనస్ py. ఓకేనా. సో దీన్ని ఏం రాసుకుంటున్నా, ఈఐ ఇంటూ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్, ఈ -5ని ఇటు తీసుకొస్తున్నాను, ప్లస్ పీవై ఈజ్ ఈక్వల్స్ టు m0. ఓకేనా. సో నేను ఇలా రాసుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా, డివైడింగ్ బోత్ సైడ్స్ విత్ ఈఐ, ఈ ఈఐతోని డివైడ్ చేస్తున్నా. సో డివైడింగ్ బోత్ సైడ్స్ విత్ ఈఐ, ఈఐతో బోర్డు వేస్తున్నా. సో చూడండి, అంటే ఇక్కడ ఈఐ వేస్తే ఏమవుతుంది, డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్
py by ei ఈక్వల్స్ టు ఎం నాట్ బై ఈఐ. దీన్ని జనరల్ సొల్యూషన్లో రాసుకోవాలంటే ఇక్కడ కూడా పీ బై ఈఐ ఉండాలి. సో దానికోసం నేను పీ బై ఈఐ రావడం కోసం నేను చేస్తున్నాను అంటే చూడండి, ఇప్పుడు దీన్ని ఎలా రాసుకుంటా అంటే ఎం నాట్ బై ఈఐని కాస్త ఇంటూ పీ బై పీ రాసుకోవచ్చా. పీపీ క్యాన్సిల్ అయితే ఏమవుతుంది, మళ్ళీ ఇదే వస్తుంది కదా. సో దీన్ని ఎలా రాసుకుంటాను నేను మళ్ళీ పీ బై ఈఐ ఇంటూ ఎం నాట్ బై ఈఐ రాసుకుంటున్నా. చూడండి, సారీ ఎం నాట్ బై పీ రాసుకుంటున్నా. ఎం నాట్ బై పీ, ఇది పీ అమ్మ, ఎం నాట్ బై పీ. సో ఇక్కడ పీపీ క్యాన్సిల్ అయితే మళ్ళీ ఎం నాట్ బై ఏ వస్తుంది. సో ఇక్కడ ఆల్రెడీ మళ్ళీ ఇది ఉంది కదా, డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ పీవై బై ఈఐ. ఓకేనా. సో ఇది ఇక్కడ పీపీ, ఇది అంతా ఎందుకు రాసుకుంటాం అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పీ బై ఈఐ, ఇక్కడ పీ బై ఈఐ ఉంది. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్ రావాలంటే మనకి ఇటు సైడ్ కూడా పీ బై ఈఐ ఉండాలి. సో దీని నుంచి ఈ ఈక్వేషన్ నుంచి జనరల్ సొల్యూషన్ రాస్తున్నాం. ది జనరల్ సొల్యూషన్ ఫర్ అబౌవ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఈ దీని నుంచి జనరల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఈ ఈక్వేషన్ దీని నుంచి జనరల్ సొల్యూషన్ రాస్తున్నాం. దీని నుంచి y ఈక్వల్స్ టు c1 cos ఆఫ్ x స్క్వేర్ రూట్ ఆఫ్ p బై ఈఐ ప్లస్ c2 sin ఆఫ్ x స్క్వేర్ రూట్ ఆఫ్ p బై ఈఐ ప్లస్ m నాట్ బై p. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3. ఓకేనా, ఈక్వేషన్ నెంబర్ 3. సో చూడండి, ఇప్పుడు మనము బౌండరీ కండిషన్స్ని రాయాలి. సో బౌండరీ కండిషన్స్ రాయాలంటే బేస్డ్ అపాన్ డయాగ్రామ్. ఇక్కడ ఫిక్స్డ్ ఎండ్ కండిషన్స్ ఉన్నాయి, ఇక్కడ ఫిక్స్డ్ ఎండ్ కండిషన్స్. సో బౌండరీ కండిషన్స్ ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు, మనం స్టార్టింగ్ పాయింట్ కదా, బౌండరీ కండిషన్ చూడండి, బౌండరీ కండిషన్స్ ఏమవుతుంది ఇక్కడ, బౌండరీ కండిషన్ చూడండి. ఫస్ట్ బౌండరీ కండిషన్ ఎక్స్ ఈక్వల్స్ టు 0, వై ఈక్వల్స్ టు 0. ఫిక్స్డ్ ఎండ్ పొజిషన్స్లో మనకు వై 0 ఉంటుంది కాబట్టి ఎక్స్ 0, వై 0. దిస్ ఈజ్ బౌండరీ కండిషన్, ఈక్వేషన్ నెంబర్ ఏ అనుకుంటున్నాం. సెకండ్ బౌండరీ కండిషన్ చూడండి, ఎక్స్ ఈక్వల్స్ టు 0, డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు 0. స్లోప్ కూడా 0 అనుకుంటున్నాం, ఈక్వేషన్ బి అనుకుంటున్నాం ఇది. నెక్స్ట్ అట్ ద పాయింట్ ఆఫ్ ఎల్, ఎక్స్ ఈక్వల్స్ టు ఎల్, y ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ సి అనుకుంటాను. చూడండి, ఫస్ట్ నేను స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ ఉన్నా, ఇక్కడ ఎక్స్ 0 అయితే డిఫ్లెక్షన్ 0 అవుతుంది, ఇక్కడే ఎక్స్ 0 అయితే స్లోప్ 0. ఇక్కడ నుంచి నేను ఇక్కడ వరకు మూవ్ అయినా అంటే డిస్టెన్స్ ఎంత ఉంది, ఎక్స్ ప్లస్లో ఎల్. సో ఇక్కడ ఎక్స్ ఈక్వల్స్ టు ఎల్ అయితే వై ఏమవుతుంది, డిఫ్లెక్షన్ ఇక్కడ నుంచి కర్వ్ పెట్టింది కదా, సో ఇక్కడ కూడా వై 0నే అయిపోయింది. ఓకేనా. ఇప్పుడు సబ్స్టిట్యూట్, ఈ ఈక్వేషన్ చూడండి, ఈక్వేషన్ 1ని ఏని నేను దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. చూడండి, సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ ఏ ఇన్ ఈక్వేషన్ 3. సో ఈక్వేషన్ ఏముంది, ఎక్స్ ఈక్వల్ టు 0, ఎక్కడైతే ఎక్స్లు వస్తున్నాయి అక్కడ 0 సబ్స్టిట్యూట్ చేయాలి, వై ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేయాలి. చూడండి, ఇప్పుడు వై ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేశాను, c1 cos ఆఫ్ 0 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ p బై ఈఐ ప్లస్ c2 sin ఆఫ్ 0 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ p బై ఈఐ ప్లస్ m నాట్ బై p. నేను ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తాను అనమాట, ఎక్స్ ప్లస్లో 0, వై ప్లస్లో 0. చూడండి, ఇలా సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు సైన్ 0 ఏమవుతుంది, సైన్ 0 కంప్లీట్లీ 0. సో దిస్ ఈజ్ ద టర్మినాలజీ కంప్లీట్లీ 0 అయిపోయింది. 0 ఇంటూ సంథింగ్ 0, సో కాస్ 0 ఏమవుతుంది, 1 అవుతుంది కాబట్టి c1 ఇంటూ కాస్ 0 1 ప్లస్ ఇక్కడ ఏముంది m నాట్ బై p ఉంది కాబట్టి ఇది 0 కదా, 0 ప్లస్ m నాట్ బై p, ఇది 0. సో ఈ m నాట్ బై p ఇటు పంపిస్తే ఏమవుతుంది, c1 ఈక్వల్స్ టు మైనస్ m నాట్ బై p. ఓకేనా, c1 వాల్యూ వచ్చింది మనకి. సో చూడండి, నెక్స్ట్ బౌండరీ కండిషన్ అప్లై అయ్యాలి. సో నెక్స్ట్ బౌండరీ కండిషన్ అప్లై చేయాలి అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ dy by dxలో ఉంది. సో అంటే ఈ ఈక్వేషన్ 3ని మనం dy by dxలో కన్వర్ట్ చేయాలి, అంటే డిఫరెన్షియేషన్ చేయాలి. సో ఈక్వేషన్ 3ని ఫస్ట్ మనం డిఫరెన్షియేషన్ చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు చూద్దాం డిఫరెన్షియేషన్ ఈక్వేషన్లోకి వెళ్దాం. సో డిఫరెన్షియేట్ ఈక్వేషన్ 3, డిఫరెన్షియేట్
ఈక్వేషన్ 3 దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తున్నాను ఇప్పుడు. ఇది డిఫరెన్షియేషన్ ఇస్తే dy/dx ఈక్వల్స్ టు c1. కాస్ని డిఫరెన్షియేషన్ ఇస్తే సైన్ మైనస్ ఆఫ్ సైన్ అవుతుంది. మైనస్ ఆఫ్ సైన్ సేమ్ x ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ p/ei ఇంటూ మళ్ళీ టర్మినాలజీ p/ei ప్లస్ c2 సైన్ డిఫరెన్షియేషన్ ఇస్తే కాస్ వస్తుంది. కాస్ ఆఫ్ x ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ p/ei మళ్ళీ డిఫరెన్షియేషన్ చేస్తే మళ్ళీ స్క్వేర్ రూట్ ఆఫ్ p/ei ప్లస్ కాన్స్టెంట్ డిఫరెన్షియేషన్ చేస్తున్నాం కాబట్టి ఇది 0 అయిపోతుంది. ఓకే, ఇలా డిఫరెన్షియేషన్. ఇది ఈక్వేషన్ నెంబర్ 4. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ బౌండరీ కండిషన్ బి ఉంది కదా, ఆ బౌండరీ కండిషన్ బిని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ బి అనే బౌండరీ కండిషన్ని ఇన్ ఈక్వేషన్ నెంబర్ 4లో సబ్స్టిట్యూట్. ఈక్వేషన్ నెంబర్ 4 అంటే ఏం సబ్స్టిట్యూట్ అలా, ఎక్స్ ఎక్కడైతే ఎక్స్ కనిపిస్తే ఆ ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ అయ్యాలా, dy/dx ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ అయ్యాలా. చూడండి ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో 0 అండ్ dy/dx ప్లేస్లో 0. సో dy/dx ప్లేస్లో 0 సబ్స్టిట్యూషన్ ఇంటూ c1 మైనస్ ఆఫ్ సైన్ 0 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ p/ei ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇంటూ ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ p/ei ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ p/ei ప్లస్ c2 ఇంటూ కాస్ 0 స్క్వేర్ రూట్ ఆఫ్ p/ei ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ p/ei ప్లస్ 0. చూడండి ఇప్పుడు 0 ఇంటూ సంథింగ్ 0, సైన్ 0 అంటే 0 ఇంటూ సంథింగ్ 0. సో ఇదంతా టర్మినాలజీ అవుతుంది 0 అవుతుంది. ప్లస్ c2 ఇప్పుడు చూడండి 0 ఇంటూ సంథింగ్ 0. సో కాస్ 0 అంటే ఏమవుతుంది 1 వస్తుంది. సో c2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ p/ei వస్తుంది. ఓకేనా, ఫైనల్గా ఏమవుతుంది ఈ c2 కూడా కాస్త 0 అయిపోతుంది. ఓకేనా, c2లో కాస్త 0 అవుతుంది. ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే సబ్స్టిట్యూట్ c1 వాల్యూ అండ్ c2 వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఈక్వేషన్ 3 అంటే ఏంది, జనరల్ స్టాండర్డ్ సొల్యూషన్. మనం ఆల్రెడీ జనరల్ స్టాండర్డ్ సొల్యూషన్ రాసుకున్నాం కదా. ఓకే, ఆ జనరల్ స్టాండర్డ్ సొల్యూషన్లో మనం ఈ c1 అండ్ c2 సబ్స్టిట్యూట్ చేయాలి. c1 వాల్యూ ఏముంది చూడండి, c1 వాల్యూ ఏముంది ఇక్కడ మనకి c1 వాల్యూ m0/p వచ్చింది. ఓకేనా, c2 వాల్యూ 0 వచ్చింది. సో ఇక్కడ మనము c1 ప్లేస్లో c1 ప్లేస్లో ఏముంది మైనస్ m0/p ఉందమ్మా, అది సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి ఇప్పుడు నేను డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, మీకు డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసి చూపిస్తాను. సో y ఈక్వల్స్ టు c1 ప్లస్లో ఏముంది మైనస్ m0/p ఏముందమ్మా, మైనస్ m0/p కాస్ ఆఫ్ x స్క్వేర్ రూట్ ఆఫ్ p/ei ప్లస్ c2 అంటే 0 కదా, 0 ఇంటూ సైన్ ఆఫ్ x స్క్వేర్ రూట్ ఆఫ్ p/ei ప్లస్ m0/p. ఇదమ్మా మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ బౌండరీ కండిషన్స్ మనకి ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. 3 బౌండరీ కండిషన్లో మనం 2 మాత్రమే సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఇప్పుడు ఈ బౌండరీ కండిషన్ థర్డ్ బౌండరీ కండిషన్. సో ఈక్వేషన్ సి అనే బౌండరీ కండిషన్ని ఇప్పుడు ఇక్కడ ఏదైతే మనకి ఈక్వేషన్ వచ్చిందో, ఇప్పుడు ఈక్వేషన్ వచ్చింది కదా, దీన్ని ఈక్వేషన్ నెంబర్ 5 అనుకుంటున్నా. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ సి ఇన్ ఈక్వేషన్ నెంబర్ 5. ఇప్పుడు నేను 5లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఈక్వేషన్ సిలో ఏముంది, x ఈక్వల్స్ టు ఎల్ ఉంది, y ఈక్వల్స్ టు 0 ఉంది అమ్మా. నేను ఇక్కడ రాస్తున్నాను బౌండరీ కండిషన్ కూడా x ఈక్వల్స్ టు ఎల్ ఉంది, y ఈక్వల్ టు 0. ఈ బౌండరీ కండిషన్ నేను ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఇప్పుడు y ప్లస్లో 0, ఇక్కడ చూడమ్మా y ప్లస్లో 0, x ప్లస్లో ఏం సబ్స్టిట్యూట్ ఎల్ సబ్స్టిట్యూట్ చేయాలి, మైనస్ m0/p కాస్ ఆఫ్ ఎల్ స్క్వేర్ రూట్ ఆఫ్ p/ei ప్లస్ మా 0 ఇంటూ సంథింగ్ ఎంతమ్మా 0 ప్లస్ m0/p. ఓకేనా, 0 ఇంటూ సంథింగ్ అంతా 0 అయిపోయింది, అందుకు మనకి m0/p వచ్చిందమ్మా. చూద్దాం. ఇప్పుడు చూద్దాం, ఈ మైనస్ m0/pని కాస్త నేను ఇటు సైడ్ తీసుకొస్తున్నాడమ్మా. అప్పుడు ఏమవుతుంది, మైనస్ m0/p ఇక్కడ రివర్స్లో తీసుకొస్తే మైనస్ m0/p. ఈ మైనస్ m0/p ఇటు తీసుకొస్తున్నామా, ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకొస్తే ఏమవుతుంది, p/m0 వస్తుంది. p/m0 ఈక్వల్స్ టు కాస్ ఆఫ్ మైనస్, ఇది కూడా మైనస్.
సో కాస్ ఆఫ్ ఎల్ స్క్వేర్ రూట్ ఆఫ్ పీ బై ఈఐ. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందమ్మా ప్లస్ అవుతుంది. ఎం నాట్ క్యాన్సిల్, పీ క్యాన్సిల్ అంటే 1 వస్తుందమ్మా. ఈక్వల్స్ టు కాస్ ఆఫ్ ఎల్ స్క్వేర్ రూట్ ఆఫ్ పీ బై ఈఐ. ఓకేనా. సో 1 వస్తుంది. సో 1ని మనం ఎలా రాసుకుంటున్నామంటే చూడండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ 1ని మనము రాసుకోవాలి. ఇప్పుడు 1ని ఎలా రాసుకుంటున్నాం? ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్లో రాసుకోవాలంటే ఎలా రాసుకోవాలి 1ని? ఒక్కసారి ఆలోచించండి. మనకి 1ని ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్లో రాసుకోవాలంటే కాస్ కాస్ 0 అంటే మనకేమవుతుంది? కాస్ 0 అంటే 1 కదా. సో దీన్ని ఏం రాసుకుంటాం? కాస్ 0 రాసుకోవచ్చు ఓఆర్ఆర్, కాస్ 2π రాసుకోవచ్చు ఓఆర్ఆర్, కాస్ 4π రాసుకోవచ్చు ఓఆర్ఆర్, కాస్ 6π ఇలా మనం ఎన్నైనా రాసుకోవచ్చు. ఈక్వల్స్ టు కాస్ ఆఫ్ ఎల్ స్క్వేర్ రూట్ ఆఫ్ పీ బై ఈఐ. ఓకే. 1ని కాస్ 0 రాసుకుంటున్నాం, కాస్ 2π, కాస్ π. ఇన్ టర్మ్స్ ఆఫ్ లీస్ట్ పై వాల్యూ రాయాలి కాబట్టి ఇది రాసుకుంటున్నామా. కాస్ ఆఫ్ 2π ఈక్వల్స్ టు కాస్ ఆఫ్ ఎల్ స్క్వేర్ రూట్ ఆఫ్ పీ బై ఈఐ ఇన్ టర్మ్స్ ఆఫ్ లీస్ట్. అవునా. కాస్ క్యాన్సిల్ అవుతుంది. 2π ఈక్వల్స్ టు ఎల్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ పీ బై ఈఐ. ఓకే. ఇప్పుడు దీన్ని నేనేం చేస్తున్నా? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తున్నా. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో 2π హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఎల్ స్క్వేర్ ఇంటూ పీ బై ఈఐ. ఓకేనా. సో ఇప్పుడు నేను క్రాస్ మల్టిప్లికేషన్ ఉంది. ఈ ఈఐని ఇటు తీసుకొస్తున్నా, ఈ ఎల్ స్క్వేర్ని ఇటు తీసుకొస్తున్నా. 4π స్క్వేర్ ఈఐ బై ఎల్ స్క్వేర్ ఈక్వల్స్ టు పి. దిస్ ఇస్ ద ఫైనల్ ఫార్ములా. 4π స్క్వేర్ ఈఐ బై ఎల్ స్క్వేర్. ఇక్కడ పి అంటే ఏంటమ్మా? పి అంటే క్రిప్లింగ్ లోడ్, ఈ అంటే యంగ్స్ మాడ్యులస్, ఐ అంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా, ఎల్ అంటే స్పాన్ లెంత్. So thank you students, thank you for watching this video. Really I hope you understand. Okay, thanks.